రోమాపత్రిక 12 మొదటి వచనం చదవండి. ఏంటి సేవ? ఏంటండి సేవ? ప్రజెంట్ యువర్ బాడీస్ ఏ లివింగ్ సాక్రిఫైస్, ఇట్స్ ఎ రీజనల్ సర్వీస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవునికి మన దేహాలను సజీవ యాగంగా అర్పించడమే సేవ. మీరు ఆలోచించండి, 100 రూపాయలు కానుక ఇవ్వడము సులభమా? నా కళ్ళు ఒకప్పుడు అపవిత్రతను చూశాయి, ఇది మొదలుకొని పవిత్రంగానే ఈ పవిత్రమైన వాటిని చూస్తాయని చెప్పడం సులభమా? దశమ భాగం ఇవ్వడము సులభమా? దేవుని కొరకు పవిత్రమైన చేతులను కాళ్ళను దేవునికి ఇవ్వడం సులభమా? 1,00,000 రూపాయలు ఇవ్వడం సులభమా? ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవము సజీవ యాగం ఇంటోటో నా దేహాన్ని మీకు అర్పించుకొనొచ్చు ఉన్న బలిపీఠం మీద చెప్పడం సులభమా? ఏ సులభం అండి? కానుకలు ఇవ్వడం చాలా సులభము. ఈ కళ్ళతో అపవిత్రత చూస్తూ మళ్ళా తీసుకుని వచ్చి నేను బైబిల్ను చదవడం అని చెప్పడం కష్టము. మొబైల్ ఫోన్ దగ్గర ఏం చూస్తున్నావు? అన్వాంటెడ్ వీడియోస్, కాని బొమ్మలు, కాని వీడియోస్ చూస్తూ మళ్ళా వచ్చి దేని యొక్క వాక్యం దగ్గర అదే కళ్ళను దేని యొక్క వాక్యానికి చదువుతున్నావు. యు ఆర్ ఏ అడల్టరర్, వ్యభిచారివి. ఉంటే ఎటైనా ఉండు, లేకుంటే ఎటైనా ఉండు. నులివెచ్చనగా ఉంటే మాత్రం ఉమ్మేస్తాడు దేవుడు, దాన్ని సహించలేడు. దేవుడి కొరకు సజీవంగా అర్పించుకోవడం సేవ అండి. ఎంతమంది నమ్ముతారు ఇది? సేవ అంటే వాక్య ప్రసంగం మాత్రమే కాదు, సువార్త మాత్రమే కాదు, ప్రార్థన కాదు, ఆరాధన కాదు, ఇవన్నీ కలగలిపి నీ దేహాన్ని దేవునికి ఇవ్వడం అన్నది సేవ. అయ్యా నా దగ్గర ఏమీ లేదు కానీ నన్ను నేనే నీకు అర్పించుకొనొచ్చు ఉన్నాను, అదండి సేవ. యుక్తమైనదంటే ఇట్స్ అ రీజనబుల్ సర్వీస్. దేవుడు కోరుకునే ప్రాధాన్యమైన సర్వీస్ ఇదేనండి. మీ హృదయాలు ఇవ్వరు కానీ కానుకలు తెస్తారు. ఐ డోంట్ వాంట్ యువర్ మనీ. అందుకే భక్సింగ్ గారు ఖచ్చితంగా చెప్పాడు, మీ హృదయాలను ప్రభుకి ఇవ్వకుండా మీ కానుకలు వద్దు. చెప్పేవారు ఉన్నారండి, ఆ మాట విని రక్షించబడిన వారు ఉన్నారు. ఆ మాట విని రక్షణలోనికి వచ్చిన అన్యులు ఉన్నారండి. డబ్బులు తీసుకోలే, ఆశ్చర్యపోయాడు. యేసన్న గురించి ఒక మాట చెప్పాడు. వేరే డినామినేషన్ వాళ్ళల్లో కూడా ఉంది, వేరే వాళ్ళు కూడా భక్తి పరలే, మనం ఒక్కరే అనుకోవద్దండి, స్వార్థం అది. అబ్రహాము, జాన్ వెస్లీ ఇద్దరు ఉన్నారు. ఒక ఇంటికి వెళ్ళారు, అబ్రహాం మాత్రమే ఉన్నాడు. 5 లక్షల రూపాయలు తెచ్చింది ఒక ఆవిడ, 5 lakhs. ప్రార్థన చేసిన తర్వాత 5 లక్షలు ఇచ్చింది ఆ సేవకునికి. వద్దమ్మా అన్నాడు ఆయన. అయ్యో ఎందుకన్నా? ఇతను అబ్రహాం ఏమో మనసులో అనుకుంటున్నాడు, 5 లక్షలు ఇస్తేనే సేవకు ఉపయోగపడుతుంది కదా, ఈ పెద్ద ఆయన డబ్బులు తీసుకోవడం లేదని ఈయన చాలా బాధపడతా ఉన్నాడు. తర్వాత తీసుకునకోకుండానే బయటకు వచ్చిన తర్వాత అబ్రాహాముతో అంటున్నాడు, కారులో వెళ్తా, అబ్రాహాం నువ్వు డబ్బులు ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నావు కదా అన్నాడంట ఆయన. అవునన్నా, ఎందుకు తీసుకోలే, మనకు ఉపయోగపడుతుంది కదన్నా సేవకంటే. నీకు తెలుసా ఆ స్త్రీ జీవితం అని చెప్పి పెళ్లి చేసుకుంది ఒకరిని, ఇంకొక అవివాహ దాని ఏమంటాము అక్రమమైన సంబంధాలు ఈ అమ్మాయి జీవిస్తూ ఆమె ఇచ్చే కానుకలను ఎలా తీసుకునగలమని అన్నాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్. అది ఊరికే దైవజనులు కారండి, డబ్బులు నిజంగా అవసరం, కానీ జీవితాన్ని చూశారు. భక్సింగ్ గారు తీసుకోలేదు, ఈయన తీసుకోలేదు. కనుక దేవుడు ఈ దినాన మీరు కోరేది మీ దేహాలను కోరుతున్నాడు, మీ హృదయాన్ని కోరుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. హృదయం ఇచ్చావా, మొత్తం ఇచ్చినట్టే. అన్నీ కూడా కేంద్రము హృదయమే, అన్నిటికీ కేంద్రము హృదయమే అండి. హృదయాన్ని ఇచ్చారు అంటే మీ కళ్ళు, మనస్సు, చేతులు, నాలుక, నోరు అన్నీ కూడా సరెండర్ అయిపోతాయి. కనుక దేవుడి దినాన్ని నిన్ను ఇలాంటి సేవలోనికి దేవుడు నిన్ను తీసుకోవాలని కోరుతూ ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి అనుభవం లేకపోతే ఒక మంచి తీర్మానం చేసుకో. ఇది మంచి అవకాశం. ప్రభు కొరకు యవ్వన ప్రాయంలో యవ్వన జీవితానికి ప్రభుకి ఇవ్వడం అన్నది చాలా శ్రేష్టమైన విషయం. ఇది లోకంలో యవనస్తులు కావాలి, అపవాది కూడా యవనస్తులు కావాలి. దేవునికి యవన కాలమున కాడి మోయట నరునికి, ఇది దేవుడు చెప్పాడు. యవనస్తులే దేవునికి కావాలి. ఇలాంటి ఈ తరుణంలో లోకము యవనస్తులను పట్టి జల్లిస్తూ ఉందండి. ఎంతోమంది ఇంటర్నెట్ పోర్నోగ్రఫీకి బానిసలు, సెక్షువల్ రిలేషన్స్కి బానిసలు, పేకాటకి, డ్రగ్స్కి అడిక్షన్ బానిసలైపోయారు. అందులో నుంచి కూరుకుపోయి బయటికి రాలేని నిస్సహాయ స్థితిలో కేకలేస్తున్నారు. జీవితంలో ఒరిజినిటీ పోగొట్టుకున్నారు. ఇది యవనస్తులకు అర్థమైతే చాలు. దేవుడు మీ విషయంలో ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ జీవితాన్ని సజీవయాగంగా క్రీస్తు అర్పించాడు, నిన్ను నీవు అర్పించుకో. ఇదే దేవుడు కోరే నిజమైన సేవ. దీని కొరకు నిన్ను ఏర్పరచుకుంటూ ఉండగా ఇది వద్దు కాదు లేదని చెప్పగలిగితే నేనేమి చేయలేను. కానీ దేవుని ఎదుట ప్రభువా
నన్ను నీ కుమారునిగా స్వీకరించు, నన్ను నేనే నీకు అర్పించుకొనుచు ఉన్నా, నన్ను కూడా నీ సేవ కొరకు వాడుకు. ఇదే నీ తీర్మానం అయితే ప్రభు నిన్ను దర్శించి అద్భుతమైన పనిముట్టుగా ఈ తరంలో రానున్న ప్రపంచంలో దేవుని కొరకు పనిముట్టుగా, సువార్థికునిగా, ఒక కాపరిగా, ఉపదేశకునిగా, అద్భుతమైన సాధనంగా దేవుడు నిన్ను వాడుకొనగలడు. ఈ తరంలో ఇలాంటి యవనస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉండగా నీ తీర్మానం ఏంటి? రండి ప్రార్థన చేసుకుంటాం.